ఇంకా 15 గౌరవ చైర్పర్సన్ గారిని సమావేశానికి ఆహ్వానిస్తాం. ఇక్కడ మీకు గౌరవ సభ్యులకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలియజేసేదంటే ఆల్మోస్ట్ ఆల్ చివరి సమావేశం అయినప్పటికీ కూడా ఒకసారి మీరు అజెండా చూసినట్లయితే. అందరికీ నమస్కారం. ఒకసారి అందరికీ నమస్కారం. ఈ రోజుతో ఎందుకంటే మామూలుగా ఏం చేస్తారంటే ఆ రోజు అర్జెంటుగా పెట్టుకొని అందరూ ఇదే లాస్ట్ మీటింగ్ మీకు, కానీ 17th ఉంటుంది ఊరికి మనం అందరం హ్యాపీగా గడిపేదానికి ఉంటుంది. ఎందుకంటే కానీ ముందుగా అందరికీ నేనైతే ఎలా చెప్పాలో ధన్యవాదాలు తెలియదు. నిజం ఎక్కడ కానీ ఇలాంటి మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు లేరు. మీరు తృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన సంవత్సరం 5 నెలల తర్వాత సీఎం కలిసా, ఆయన పేషీలు అంత ముందు ఏదో ఆడాడు కలిసే, కానీ పోతూనే అన్నాడు, ఒకటే మాట అన్నాడు, వాళ్ళ కష్టపెట్టావు నన్ను అన్నాడు. అన్న తర్వాత మనం ఏం చేస్తున్నామో ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్ళి ఆయనకు ఇచ్చారు. ఇచ్చి సార్ ఏమన్నా ఫండ్ ఇండి లేకపోతే ఒక పని చేయండి, ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ మా కౌన్సిల్ లేకపోయినా పర్వాలే, మాకేం లేకపోయినా పర్వాలే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేయండి అని అడిగారు. ఎవరేసినా మీ మాదిరి చేసుకోరు అన్నట్టు. మీకు ఎవరికి అర్థం కావడం పరిస్థితి, మున్సిపాలిటీ పరిస్థితి. మనం మన సోలారు, ఆ వాటర్ అమ్మడం, మరి ఈ షాపింగ్ది కొద్ది వెనక్కి పడుతుంది, కానీ మనం పర్మిషన్లు అన్నీ తీసుకుందాం. ఇవన్నీ చేస్తే నిజంగా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాస్తవానికి నెలకే ఉత్త వాటర్లోనో కరెంట్లోనే అదా 30 లక్షలు అవుతుంది. ప్లస్ మనం అనుకున్నట్లు షాపింగ్ మాల్ అయితే వస్తుంది, ఒకవేళ కౌన్సిల్ లేకపోయినా నేను పోయి చేసుకొచ్చే ధైర్యం నాకుంది. ఏ రోజు మనం ₹1 ఆశించుకోకుండా పనిచేసిన మున్సిపాలిటీది కాబట్టి ఎవరైనా అంటారు, ఒకటే అంటారు, లోకేష్ దగ్గర పైన అంకల్ ఇచ్చే ఏదైనా ఫండ్ ఇప్పిరా అన్న. ఏది ఫండ్ ఇప్పిస్తావు, నువ్వేమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నాడు, మీ మున్సిపాలిటీ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంప్రెషన్ ఉంది. నేను చెప్తున్నా, అడగండి వీళ్ళు ఉండేవాళ్ళు కూడా. ఫైల్ పోతే సంతకపై వస్తుంది. ఏమా ఇంజనీరు ఏ గారు చెప్పండి, ఫైల్ పోతే రాదు, ఒకవేళ లేట్గా రావచ్చేమో, కానీ కూడా చూడరు, అక్కడ చూడరు, మళ్ళీ కొరియరు. మన మున్సిపాలిటీకి అంత మంచి పేరు ఉంది. మీరేమైనా ఫీల్ కావచ్చేమో ఏంటని, ఎక్కడ బాగలేదు. ఇంకా కొందరు బడ్జెటే చేయలేదేమో, బడ్జెటే చేయలేదు, ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇక్కడ వైట్ పేపర్ ఎక్కడ ఏమి నల్ల ఇంకుతో రాయరు, కరెక్ట్గా రాస్తారు, కరెక్ట్గా చేస్తారు. చెప్తేనే ఒక తాడిపత్రిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు పుణ్యాత్ములు. ఈ రోజే పొద్దున్నే ఒక లేడీ ఫోన్ చేసింది, అమ్మ పెద్దగా ఈ వయోజన ముసలి వాళ్ళకి అందరికి పాపం బాగా చూసుకుంటుంది, షీజ్ నంబర్ 1 కాణిపాకంలో ఉంటుంది. నాకు పొద్దున్న ఫోన్ చేసింది, ఓల్డేజ్ హోమ్ మళ్ళీ అరేంజ్ చేస్తుంది అమ్మ అనేది. అన్న ఊరికి నన్ను అడిగింది కాణిపాకం రా అన్న అంటే, నాకు కాణిపాకం అవసరం లేదు, శివాలయం అవసరం ఏమవసరం లేదు, నేను చేస్తున్నా కాబట్టి
ఇంకా నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాను కాబట్టి అంటే లేదన్నా మేము రావాలనుకుంటున్నాం ఒక 50 మంది పిలుచుకురా తల్లి, నువ్వు ఈ బస్సు ఆడ నుంచి ఖర్చు నేనే పెట్టుకుంటాను. మనం ఎప్పుడు అన్ని విధాలుగా ఆదర్శమే. లాస్ట్కు శ్మశానం కూడా ఇచ్చిన ఇస్తే బాధపడినాడు. ఏది ఇది కూడా తీసుకున్నావా అన్నాడు. అంటే అందరం ఆడిపోవాల్సింది ఏదో నువ్వు నేను కూడా అంటే కరెక్ట్ అన్నాడు. అదే ముందే దాన్ని అంతా వీ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. మీరు కనీసం మీరు తృప్తి పడవచ్చు, మేము ఉన్న రోజులు ఇవి చేసినాం అది చేసినామని. కానీ మిమ్మల్ని ఎట్లా అభినందించాలో అయితే నాకు తెలియదు. యు ఆర్ వెరీ 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 స్పెషల్ టు మీ అండ్ వెరీ గ్రేట్ పీపుల్. ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీలో ఇలాంటి వ్యక్తులు ఎక్కడ లేరు. మీరు కూడా మేము ఏం చేసినా ఒక్కరోజు కూడా, ఈవెన్ మా వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఏదో కొద్దిగా మాట్లాడారు కానీ ఎప్పుడు నో అనలే. కొన్ని సబ్జెక్టులు తెలియకుండా ఏదో అన్నారు, లేదంటే కొందరు అంటే దాంట్లో వాళ్ళు అపోజిషన్ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. బట్ అందరూ ఆమోదిస్తేనే అన్నీ అయినాయి. ఏరా వాడి కోరిక వైఎస్ఆర్ తీర్చింది. మరి అది చాలా చెప్తామని చాలా తెచ్చిన మా వానికి ఏంటి వాళ్ళ కొడుకు ఏమో మా దాంట్లో తిడతాడు. చేర్చుకోలే, ఎందుకు బాబు వాడిని బాధ పెట్టాలి, ఎందుకు పెట్టాలా? అట్లనే రేపు మీటింగ్లో ఏముండదు, కానీ ఆఫీస్ స్టాఫ్, పీడబ్ల్యూ వర్కర్స్, వార్డ్ సెక్రటరీలు, టీచర్లు ఆపుకోరు సార్. ఇది మొత్తం 17వ తేదీ లంచ్ ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీస్ కూడా తెచ్చుకోండి దయచేసి. ఒక రావాలి మేము. మీరే రేపు వడ్డించేది మాకు అంటే నేను ఎప్పుడు వడ్డిస్తాను, మీరు నో ప్లీజ్ ప్లీజ్ రానోళ్ళు కూడా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మంచో చెడ్డో మనం అంతా కలిసి ఉన్నాం 5 ఏళ్ళు. దయచేసి రండి అమ్మా ప్లీజ్. గుడ్. ఇంకా 17వ తేదీకి మీరు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతారు రెడీ అయ్యి రండి. నాకు వయసు అయిపోయింది కాబట్టి ఎవరో క్లాప్స్ కొడుతున్నారు. మళ్ళీ రాలేము ఈ కౌన్సిల్కి. మీరు చాలా మంది ట్రైన్ అయినారు. ఏమే నాకు ఇది నమ్మకం ఉంది మీ అందరి ముందర కౌన్సిల్ బాగుంటుంది నెక్స్ట్ టైం. కానీ పని చేసేవానికి ఓటేయండి అనే స్లోగన్. మీ స్లోగన్ పని చేసే వాళ్ళకి ఓటేయండి. ప్రజలు కూడా మార్పు ఉంది. చాలా మంది అనుకుంటున్నారు 29కి మా పార్టీ వస్తుంది, 29కి మా పార్టీ వస్తుంది. మీరు వాళ్ళు అనుకుంటున్నారు, ఏ పార్టీ రాదు. చాలా మార్పు ఉంది ప్రజల్లో. పనిచేసేవానికి ఓటేస్తారు. మీరు ఇంకోటి చూసినారు, మీరు కౌన్సిల్లో మీరంతా ఓటు అడిగినప్పుడు ఏమేమి చెప్పినారు పాప? ఏం చెప్పినారు మీరందరూ? అభివృద్ధి. ఎందుకు ఆ పదం వస్తుంది మనం ఎలక్షన్ పోయినప్పుడల్లా? అంటే దట్ ఈస్ వాట్ ద పబ్లిక్ నీడ్స్. పబ్లిక్ ఏం కావాలనుకుంటుంది? అభివృద్ధి. ప్రతి ఒక్కరి మేము అభివృద్ధి చేస్తామంటారు. చెప్తున్నా, ప్రజల్లో అప్పుడు మాదిరి లేరు. వారికి ఏం అవసరం లేదు. ఈ కాలంలో ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడికి కావాల్సిందే అభివృద్ధిని. వాడిని మనం మర్యాదగా చూసుకోవాల్సిందే. సో అభివృద్ధిని చూసి ఓటేస్తారు అనే నమ్మకం నాకు చాలా ఉంది. చూస్తున్నా నేను. మీకు తెలుసో లేదో లోక్సభలో కూడా ఏమైపోయింది, లోక్సభలో చూస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో. మన అమిత్ షా
హోమ్ మినిస్టర్ని ఏం మాట్లాడుతున్నారు లేడీస్, 63 మంది లేడీస్ చో బైట్ రే బైట్. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు కమ్. ఈ రోజు కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు భయపడుతూ నువ్వు రావాలంటే కౌన్సిల్. నేను రానట్లు, నేను కూడా భయపడి ఎప్పుడు రాను. నేను భయపడి రాలేదు కాదు, మీకు ట్రైన్ ఇవ్వాలని ట్రైనింగ్ ఇచ్చుకుంటా వస్తుంది. సో ఇంకో స్కీమ్ స్టార్ట్ చేస్తున్నా, సార్ చెప్పినట్టుంది ఇప్పుడే లేడీస్ కోసం. మరి దాని పేరు కూడా పెట్టినా, ఏమన్నారా మర్చిపోయినావా? ఏమైంది లేడీస్ పవర్, లేడీస్ పవర్ పేరుతో ఒక పెద్ద చేస్తున్నాము. ఒక 15 మంది ఏమో మెంబర్స్ ఉంటారు, అంటే మెంబర్స్ కాదు బోర్డు మాదిరి ఉంటుంది, ప్లస్ ఒక 300 మందిని మెంబర్గా చేస్తున్నాం. ఇదేమంటే లేడీస్ ఈ ఫుడ్ కోర్ట్ మాదిరి ఉంటుంది, బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ప్రత్యేక వస్తువు మేమే ఇస్తాం. ఈయన దోశ చేస్తాడంటే దోశ పిండి కాడి నుంచి నూనె, నెయ్యి అన్నీ నంబర్ 1 ఇది ఉండాలి, క్వాలిటీ చేసి వీ వాంట్ ఎంకరేజ్. ఫ్యూచర్ అంతా ఇంకా నో మోర్ చదివేద్దండి పిల్లలని, డిసిప్లిన్ నేర్పిండి. రోజు మైకుల్లో ఏం చెప్తున్నాం, లైసెన్స్ ఇన్సూరెన్స్ అని. ఇప్పుడే నేను వచ్చే ముందు ఒక యాక్సిడెంట్ అయింది, చనిపోయినారు, పెళ్ళి అయింది, 2 పిల్లలంట, పూర్తి వీరలే, హాస్పిటల్కి పంపించిన, ఇన్సూరెన్స్ లేదు. మీరందరూ ఏమనుకుంటారు, మగవాళ్ళు మన వాళ్ళందరికి వచ్చినాయా లైసెన్సులు? ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మీకు ఎవరికి తెలియదు, నేను ఆడ కూర్చుంటా కాబట్టి ఫస్ట్ నా దగ్గర వస్తారు. దయచేసి మీ మగవాళ్ళకి అందరికి చెప్పండి అమ్మా, లేడీస్కి ఎస్పెషల్లీ దాని మీద మనం ఒక ఉద్యమం తేవాలా. ఇప్పుడు అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేరు. అలాంటప్పుడు ఒకటి నేనేం చేస్తున్నా, ప్రతి ఒక్క మగోడు పిల్లల కోసము భార్య కోసమే కష్టపడతాడు, సంపాదిస్తాడు, కానీ వాళ్ళకి భద్రత లేదు. మీరు లేడీస్ ఎస్పెషల్లీ ఇంట్లో పోతున్న లైసెన్స్ ఉందా లేదా, బండికి ఇన్సూరెన్స్ ఎక్కువ కాదు, ఒక ఆదివారం కోడి తినకపోతే అయిపోయాయి, బిర్యానీ అయిపోయాక వదిలేది. షాప్ తల్లి రెడీ కరో, చాలా కష్టం, ఏం చేయాలో అర్థం కాలే. మన వైశ్య వాళ్ళు కూడా అశ్వత్థం పోయేస్తాడు, ఇంజనీర్లు, 2 ఇంజనీర్లే. ఆ బాబుకు లైసెన్స్ ఉంది, వాడికి లైసెన్స్ లేదు, 14 లక్షలు ఖర్చు అయింది. దయచేసి బాధ్యత తీసుకోండి. మీరేమో మా పిల్లలకు సంపాదిస్తానేమో, మా పిల్లలకు బాగా చూసుకోండి, అది కాదు, వాళ్ళకి భద్రత కూడా చూడండి. అసలు మెడికల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా వచ్చింది, దాంతో మాట్లాడుతున్నాం, అది కూడా అందరూ చేసుకోవాల్సిందే. ఇప్పుడు తెలుగుదేశంలో అయితే ఆ కార్డు ఉంటే 5 lakhs ఇస్తారు. అది ఏం చేసినాం మేము, నేను ఒకటే చెప్పిన, నో పార్టీ, నువ్వు పార్టీకి అయింది ఓటు, కనీసం నీ ఫ్యామిలీని భద్రత చేసుకో. రైట్, 17వ తేదీ మీరందరూ మాట్లాడాల్సి వస్తుంది. ఏంట్రా ముగ్గురు మీరు మాట్లాడుతున్నారు, మీరు 17వ తేదీ మాట్లాడాల్సి వస్తుంది రా. అంతా ప్రిపేర్ అయ్యారండి, మీ ఎక్స్పీరియన్స్ మీ ఇవన్నీ, వేరే ఏముండదు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. 17వ తేదీ మళ్ళీ కలుద్దాం. అట్లనే మీ ఫ్యామిలీస్ కూడా భోజనాలు తీసుకురండి, పిల్లలను అందరినీ. దగ్గర మన మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ మనం చేశాం. ఈవెన్ టీచర్స్ ప్రతి ఒక్కరిని మా ఇది పార్టీ వచ్చి మా కౌన్సిలర్లు ఇస్తున్నారు. బోత్ 36 మంది కలిసి ఇది ఇస్తున్నారు కాబట్టి మీరు మీ ఫ్యామిలీస్ కూడా తీసుకురండి దయచేసి. రైట్, ఆ రోజు ప్రిపేర్ అయినండి. 17వ తేదీకి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సింది మైక్లో.
వచ్చేటట్టు లేవు నువ్వు ఏరా రావా నువ్వు ప్రిపేర్ అయ్యిరా రే రండి రైట్ థ్యాంక్ యూ